నమస్కారం, వైజాగ్ లోకల్ న్యూస్ కి స్వాగతం. జీవీఎంసీ 92వ వార్డు గోపాలపట్నం ప్రశాంతి నగర్లో వేంచేసి ఉన్న శ్రీ పైడితల్లి అమ్మవారి ప్రధాన పండగ మంగళవారం ఆలయ ధర్మకర్త పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు టి గణబాబు మరియు ఆలయం సంఘం సభ్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పండుగ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ, ఎంతో మహిమ కలిగిన పైడితల్లి అమ్మవారు మహిమ గల తల్లిగా, భక్తులు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతుంది అన్నారు. అదేవిధంగా గ్రామ దేవతల ఆలయాలు, పండుగలు ఎక్కువగా గ్రామాల్లోనే కాకుండా పట్టణాల్లో కూడా అదే రీతిలో పండుగలకు అధిక సంఖ్యలో స్థానికులు, వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి పండుగలు జరుపుకునే సంస్కృతి ఆనందదాయకమని, అదేవిధంగా అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు, పారిశుద్ధ్యం తదితర ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు నారపిన్ని సత్యబాబు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రమోషన్ ఎంత బాగుంటుంది. ప్రశాంతి నగర్లో వెలిసిన 1995లో మేము గుడి స్థాపించాము. ఇప్పటి వరకు పండుగ బాగా జరుగుతుంది. 10 సంవత్సరం మే నెలలో 21 తారీఖు ఇవాళ ప్రశాంతి నగర్లో పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు బాగా చేస్తున్నాం. 29 సంవత్సరాల నుంచి ఇలా జరుగుతుంది. మా ఎమ్మెల్యే గారు గణబాబు గారి ఆధ్వర్యంలో బాగా జరుగుతున్న ఉత్సవాలు. గోపాలపట్నం ప్రశాంతి నగర్ వెలిసి ఉన్నటువంటి పైడితల్లమ్మ అమ్మవారి గ్రామదేవత గోపాలపట్నానికి ఈ అమ్మవారి పండగ ఈరోజు మే మొదటి వారంలో జరగాల్సిన పండగ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు జరుపుకుంటున్నాం. భక్తులందరూ కూడా ఎండని పక్కన పెట్టి అమ్మవారి కృపా కటాక్షాల కోసం వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. గ్రామ దేవతల పండుగలు అనేటువంటివి గ్రామ సౌభాగ్యానికి, ముఖ్యంగా మన పాత సంస్కృతి సంప్రదాయాలు కొనసాగించడానికి ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. ఆ కల్చర్ అనేటువంటిది ప్రతి గ్రామంలో కూడా ఉంటుంది. ఈరోజు అర్బనైజేషన్ అయినా సరే, పట్టణీకరణ అయినా సరే, ఆ గ్రామీణ ప్రాంతంలో చేసుకునేటువంటి ఆ వేడుకలు అనేటువంటివి చాలా ఆ ప్రతిమల్ని ఇంటికి తీసుకుని వెళ్ళి వారు కూడా పూజించుకొని భక్తి శ్రద్ధలతో చేసుకునేటువంటి ఒక ఆనవాయితీ. సాంప్రదాయబద్ధంగా చాలా కుటుంబాలు ఇందులో పాల్గొంటూ ఉంటాయి.